కోరుట్ల పట్టణంలో ఓ ప్రైవేట్ స్కూల్కు చెందిన బస్సు ఫిట్నెస్ గడువు ముగిసి 2 నెలలు గడిచినా ఇంకా రెన్యువల్ చేయించకుండానే విద్యార్థులను తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పలువురు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రవాణా శాఖ కార్యాలయం ఈ రోజున ఈ నెల నుంచి మనకు స్కూల్ స్టార్ట్ అయినాయి. కమిషనర్ గారి ఆదేశానుసారం మరియు మన జగిత్యాల డిటిఓ గారి ఆదేశానుసారం ఈ యొక్క స్కూల్ బస్సులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్రతి ఒక్క స్కూల్ బస్సు కూడా వ్యాలిడిటీ డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి. అంటే ట్యాక్స్, ఫిట్నెస్, ఇన్సూరెన్స్ మరియు పొల్యూషన్ సర్టిఫికేట్, పర్మిట్, ఇవన్నీ వాల్యూ డాక్యుమెంట్లు కలిగిన వెహికల్స్ మాత్రమే ఈ యొక్క స్కూల్ విద్యార్థులను ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగించాలి. అలా కాకుండా ఎవరైనా ఈ యొక్క రూల్స్ని అతిక్రమించినట్టయితే వారి మీద చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క స్కూల్ యాజమాన్యానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎవరు కూడా ఈ యొక్క వ్యాలిడ్ ఫిట్నెస్ లేకుండా వాహనాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కూల్ విద్యార్థులను ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగించరాదు. ఈ యొక్క ముఖ్యమైనటువంటి గమనికను పాటించి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉన్నదో ఆ వెహికల్ మాత్రమే ఈ యొక్క రవాణా కోసం ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం. ఎవరైనా అలాంటి అతిక్రమించినట్టయితే వాటికి చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. అలాగే ఆటో రిక్షాలు కానివ్వండి, ఇంకా మరే వాహనమైన ట్రాన్స్పోర్ట్ గూడ్స్ క్యారేజెస్ కానివ్వండి, ఏ వెహికల్ అయినా సరే ఒక మన రూల్ ప్రకారం మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ప్రతి ఒక్కటి వ్యాలిడిటీ డాక్యుమెంట్ కలిగి అటువంటి వాహనాలు మాత్రమే ఈ యొక్క ట్రాన్స్పోర్ట్కు ఉపయోగించవలసిందిగా ఈ యొక్క కోరుట్ల యూనిట్ ఆఫీస్ నుంచి ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది. ముందుగా అవగాహన చేస్తున్నాం. ఎవరైనా తనిఖీలో పట్టుబడినట్లయితే వారి వెహికల్ని సీజ్ చేయడం జరుగుతుంది. అలాగే వారికి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఈ యొక్క కోరుట్ల మన ఆఫీస్ జ్యూరిడిక్షన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ యొక్క వ్యవస్థ అనేది ప్రతి ఒక్కరికి కూడా మన ఆఫీస్ నుంచి లైసెన్స్ కానివ్వండి, రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, పర్మిట్ కానివ్వండి, ఈ యొక్క ఫిట్నెస్ కానివ్వండి, ఏదైనా సరే డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి అన్ని విషయాలకు సంబంధించినటువంటి మన ఆఫీస్కి వచ్చేటటువంటి ప్రజలందరికీ తెలియజేయడం ఏంటంటే, ఈ యొక్క వ్యవస్థ అనేది ఇప్పుడు కంప్లీట్గా పూర్తిగా ఆన్లైన్ సౌకర్యం కలిగించింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆన్లైన్ ద్వారా మాత్రమే స్లాట్ బుక్ చేసుకొని వారి సమయాన్ని వృధా చేసుకోకుండా కరెక్ట్గా సమయపాలన ప్రకారం ఆఫీస్కి వచ్చినట్లయితే ఈ యొక్క పనిని చేసి పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఇక్కడ ఎలాంటి మధ్యవర్తి వ్యవస్థ అనేది లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించి ఆన్లైన్ సిస్టమ్ ద్వారా బుక్ చేసుకొని మన ఆఫీస్కి వచ్చి పని చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.